మీరు బాగా అర్థం చేసుకోండి. కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ఒక రాశిలో కుజుడు ఉన్నాడు అనే బదులు, ఆ రాశిలో కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి, ఆ కుజుడు 15 మేషంలో కుజుడు 15 డిగ్రీల్లో ఉన్నాడు. 15 డిగ్రీల్లో ఉన్న కుజుడు ఏ నక్షత్ర అధీనంలో ఉన్నట్లు లెక్క వస్తుంది? 15 డిగ్రీలు అంటే మేషంలో కుజుడు అవును. 15 డిగ్రీల్లో ఉన్నాడు. ఏ నక్షత్ర అధీనంలో ఉన్నాడమ్మా? భరణి నక్షత్రం సార్. భరణి నక్షత్రం అంటే అధిపతి శుక్రుడు. ఆ, అంతే కదమ్మా. అంటే అవును. కుజుడు మేషంలో ఉన్నాడు అనే బదులు, మీరు 15 డిగ్రీల దగ్గర ఉన్నాడు, శుక్రుడి అధీనంలో ఉన్నాడు, అక్కడ నక్షత్రాధిపతి ప్రభావం ఎక్కువ ఉంటది. మీరు ఇప్పుడు కుజుడు ఉన్నాడు అంటున్నారు, కుజుడు 30 డిగ్రీల్లో చెప్తున్నారు, 0 నుంచి 30 డిగ్రీ రాశి మొత్తం చెప్తున్నారు. కానీ కృష్ణమూర్తి అంటే అట్ట కాదు, ఏ డిగ్రీల్లో ఉన్నాడు. ఒక అతను వాకింగ్కి వెళ్ళాడు, 5 కిలోమీటర్లలో ఉన్న, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడంటే, సార్ 4 కిలోమీటర్ల 200 మీటర్ల దగ్గర ఉన్నాడు అని చెప్పేది బెటర్. అట్లాగే కుజుడు ఆల్రెడీ అతను ట్రావెల్ చేసి వెళ్ళిపోయాడు, 0 డిగ్రీల నుంచి మూవ్ అయిపోయాడు అతను. మూవ్ అయిపోయి 15 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు 13 డిగ్రీల 20 నిమిషాలకి అతను కేతులో ఉంటాడు, కేతు ఏరియాలో ఉంటాడు. మీరు అదే కదా కృష్ణమూర్తి చెప్పేది ఏంటంటే, మీరు ఒక రాశిని నక్షత్రాలుగా విడగొట్టి నక్షత్రాధిపతులను గ్రహాలుగానే పెట్టినప్పుడు, ఆ ఏరియాలో ఉన్న 15 డిగ్రీల్లో కుజు ప్రభావం కాదు, శుక్ర ప్రభావం ఉంటది, నక్షత్రాధిపతి ప్రభావం ఉంటది అని కృష్ణమూర్తి చెప్పాడు. ఓకే సార్. మనం అంటే వేదిక ఏం అప్పుడు చేస్తాడంటే, మనకి ఇప్పుడు కుజుడు దశ జరిగినప్పుడు మనకి ఆ ఆ, శుక్రుడి యొక్క కారకత్వాలతో కరెక్ట్ మనకి ఏమైనా కరెక్ట్ జరుగుతాయనా అండి? అని అని ఓకే. అని అంటే ఆ రాశిలో కుజుడి ప్రభావం ఉంది అనే కాడికన్నా నా శుక్రుడి ప్రభావం ఎక్కువ ఉంది అని చెప్పాలి ఎక్కువ అని ఉంది. కృష్ణమూర్తి చెప్తాడు. అప్పుడు కూడా కృష్ణమూర్తి ఇంకా ఏం చెప్తాడంటే, ఈ 15 డిగ్రీలు ఆ, శుక్ర ప్రభావం ఉంది కదా, ఆ 15 డిగ్రీలు సబ్లాడ్గా ఆ నక్షత్రాన్ని సబ్లాడ్గా విడగొడితే, ఇప్పుడు మనం వెళ్దాం, మేష నక్షత్రానికి ఓకే. వెళ్దాం. ఓకే సార్. మేషం వచ్చేసి, ఓకే. ఓకే, మేషం వచ్చేసి, మేష నక్షత్రం కదా, ఏరీస్. 15 డిగ్రీలు చెప్పండి అమ్మా, ఏ నక్షత్రంలో పడతా, ఏ సబ్లాడ్కి పడుతుంది చెప్పండి, మీరే చెప్పండి. అశ్విని 15 డిగ్రీలు అన్నాను నేను. అశ్విని అయితే 15 డిగ్రీలు అంటే భరణిలో వస్తుంది. భరణిలో చెప్పండి, ఆ, 15 డిగ్రీలు ఏ సబ్లాడ్ ఎవరు అవుతున్నారు? సన్ అవుతున్నారు సార్. 15 డిగ్రీల గురువు సన్ అవుతున్నాడు అంటే సార్. అవుతారు. 15 డిగ్రీలు, 15 డిగ్రీలు. సన్ సార్. సన్నే సార్. శుక్రుడు అవుతున్నాడు. ఎందుకంటే అమ్మా 15 డిగ్రీల 33 సెకండ్ల 33 నిమిషాల 20 సెకండ్ల వరకు శుక్రుడు ఉన్నాడు కదా. శుక్రుడే సార్. అవును. అంటే 15 డిగ్రీల 33 నిమిషాల మధ్యలో 15 డిగ్రీలు ఉంది కాబట్టి శుక్రుడు అనమాట. ఓకే. అంటే ఓకే. అంటే శుక్రుడే సబ్లాడ్ అవుతున్నాడు. ఒకవేళ 15 డిగ్రీలు దాటి 16 డిగ్రీలు అయితే ఎవరవుతారు? సన్ సార్. కాబట్టి కృష్ణమూర్తి ఏం చెప్తాడంటే, మేషంలో కుజుడు 16 డిగ్రీల దగ్గర ఉన్నాడంటే, 16 డిగ్రీల్లో ఉన్న కుజుడి ప్రభావం కన్నా కూడా ఆ సబ్లాడ్ సన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది, సబ్లాడ్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ నక్షత్రాధిపతి కన్నా కూడా, నక్షత్రాధిపతి వీనస్, కానీ నక్షత్రాధిపతి కన్నా కూడా సబ్లాడ్ సన్. ఓకే. ఆహా. కృష్ణమూర్తి పద్ధతిలో కృష్ణమూర్తి సన్ కే ఇంపార్టెన్స్ ఇస్తాడు మేషంలో. ఓకే సార్. ఓకే. ఉమ్. ఇప్పుడు మీకు నేను సిగ్నిఫికేటర్ టేబుల్ చెప్తాను. అది అప్పుడు చెప్తే మీకు కొంచెం అర్థం అవుద్ది. నేను సిగ్నిఫికేటర్ టేబుల్ కి వెళ్తున్నాను. ఓకే మీది సార్. ఆ రోజు తీసాను కదా చార్ట్, మీ చార్ట్ తీసాను, మీ చార్ట్ ఆ, ప్రకారమే ఫాలో అవుదాం. ఎందుకంటే మీ అవ్వండి సార్. చార్ట్ నే ప్రిడిక్ట్ చేద్దాము. మీ ఆ, చార్ట్ ని ఎలా ప్రిడిక్ట్ చేద్దాం అంటే, మనం నేర్చుకున్న తర్వాత, మీకు ఆ, 25 ఇయర్స్ లోపల పెళ్లి అయిందా, మీదేమన్నా ఆ, లేట్ అంతే. మ్యారేజ్ అయిందా, అదే ఇవన్నీ మనం అలాంటి ప్రిడిక్ట్ చేద్దాం. తెలుస్తాయి కదా ఓకే. సార్. కాబట్టి క్లియర్ గా తెలుస్తాయి కదా. కాబట్టి మీదే ప్రిడిక్ట్, ఎందుకంటే మీరు మాకు ఒక ఎగ్జాంపుల్ కాబట్టి మీరే చెప్తారు కదా. సరే, ఇప్పుడు నేనేం అవును సార్. చేస్తానంటే, అవును, అది ఏం మీ చార్ట్ జరుగుతుంది తీద్దాం. అన్నది తెలుస్తుంది కదా. మీ చార్ట్ తీద్దాము. మ్మ్, వేసేయండి సార్, మళ్ళీ చెప్పేస్తాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కేపీ చెప్పేసేయండి, పేరు చెప్పేయండి అమ్మ. పేరు వద్దులే, XYZ రాసేస్తున్నాను.
మీరు అర్థం ఏమవుతుందంటే మీ మేడం కరుణ మేడం అనే అర్థం ఏమవుతుంది? XYZ రాసేయండి సార్. మీరు అప్లోడ్ ఓకే చేస్తున్నారు కదా ఎలాగో. ఓకే XYZ మేల్ అండ్ ఫిమేల్. ఓకే నెక్స్ట్ చెప్పమ్మా. డేట్ మీది? 27 సార్. నేను ఆ రోజు స్టోర్ చేసుకోలేదా? అహో నేను అప్పుడు ల్యాప్టాప్ లో చేస్తున్నాను. నా ల్యాప్టాప్ ఫెయిల్ అయింది కదా. 27 ఆగస్ట్ అంటే మీది డేట్ అమ్మా? ఈ ఫిబ్రవరి సార్. మంత్? ఫిబ్రవరి సార్. ఫిబ్రవరి. సెకండ్ నెక్స్ట్ సార్. ఇయర్ అమ్మా? 2002. 77 సార్. 2002 కదా. కాదు సార్, 77, 1977. ఓకే 1977. ఓకే టైం అమ్మా? 11:45 AM సార్. 11:45 AM. 11:45 AM. ఇండియానే. ఆ, అనపర్తి. అంతే సార్. అనపర్తి. అంతే. అనపర్తి ఈస్ట్ గోదావరి అదే సార్. ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ 81 డిగ్రీ అండ్ 16 డిగ్రీ అన్నప్పుడు మీరు గూగుల్లో మ్యాప్స్ లో చూసి కరెక్ట్ గా ఇది పడుతుంది ఆ కరెక్ట్ లొకేషన్ ఇంతే ఉంటది. ఓకే నెక్స్ట్ నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తున్నాం చూడండి. 27 ఫిబ్రవరి 1977 కదా. అంతే సార్. 11:45 టైము. ఓకే ఇప్పుడు మన పంచాంగ వివరాల్లో వెళ్తే మీరు పుట్టిన వారం ఆదివారమా? అవును సార్. మీరు పుట్టిన సమయం వచ్చేసి ఆ, సూర్యోదయం తర్వాత పుట్టారు కాబట్టి సూర్యోదయానికి ముందు పుడితే మీది శనివారం అవుతుంది మన వేదిక ప్రకారం. అవును సార్. ఆ రోజు సూర్యోదయం అయింది 6 గంటల 20 నిమిషాలకు తర్వాత పుట్టారు 11:45 కాబట్టి మీరు సేమ్. మృగశిర నక్షత్రము పాదం 2 వృషభ రాశి అంటే చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఓకే చెప్పాను కదా అవును. చంద్రుడు ఏ ఆ, రాశిలో ఉంటే అవును ఆ సార్. రాశి. అవును మీ సార్. దశ వింశోత్తర దశ కుజుతో స్టార్ట్ అయింది. అవును సార్. ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం దేనికి వెళ్దాం? లగ్న నవాంశ కుండల్లోకి వెళ్దాం. చార్ట్ లో చంద్రుడు. ఓకే లగ్నం వచ్చి మీది వృషభం అవుతుంది. శుభలగ్నం. చంద్రుడు గురువు లగ్నంలో ఉన్నారు. ఓకే ఇవన్నీ సరే తర్వాత చూద్దాం. ఇవన్నీ మనం ఏంటి మీకు ఆ రోజు క్వశ్చన్ వేసాను. రాహు మీరు చెప్పారు రాహు కేతువులు ఎప్పుడు రెట్రోగ్రేడ్ లో ఉంటారు. కారణం అవును సార్. ఏంటంటే ఆ రోజు మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను దాని ఆన్సర్లు మిమ్మల్ని చూసుకోమని చెప్పాను. నేను ఆన్సర్లు చెప్పలేదు. అప్పుడప్పుడు అవును సార్. చెప్తుంటారు మధ్య మధ్యలో. రాహుకేతువులు ఎప్పుడు కూడా అంటే గ్రహాలన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగితే ఒక రాహుకేతువులు ఛాయాగ్రహాలు వెనక్కి తిరిగినట్టు అంటే యాంటీ క్లాక్ వైజ్ అవును సార్. తిరిగినట్టు ఉంటది అని చెప్తారు. అందుకనే రెట్రోగ్రేడ్ అర్థం ఏంటి అంటే ఒక గ్రహము ముందుకు వెళ్తా ఉంటే ఒక్కోసారి అది వెనక్కి వస్తున్నట్టు అనిపిస్తుంది రియల్ గా రాదు. ఉమ్. అట్లా అనిపిస్తే దాన్ని రెట్రోగ్రేడ్ అంటారు. కాబట్టి రాహుకేతువులు వెనక్కి నడుస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి వాటిని ఎప్పుడు రెట్రోగ్రేడ్ గానే ఈ బ్రాకెట్ లో చూపించారంటే ఆ గ్రహం అవును. వక్రీకరించినట్టు లెక్క. మీకు శని అవును సార్. వక్రీకరించున్నాడు. ఇక రాహుకేతువులు ఎప్పుడు చాట్లో వక్రీకరించే ఉంటాడు. పోతే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి సిగ్నిఫికేటర్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. అది మీకు ఇది చెప్తే ఎందుకు టైం కూడా అయిపోద్ది మళ్ళీ మీ టైం మరి. నేనంటే సైనికుడిని రాత్రి పగలు ఉంటాం మళ్ళీ మీకు మళ్ళీ ఉంటాయి. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది భావకారకులు అంటే దీన్ని సిగ్నిఫికేటర్ టేబుల్ అంటారు. అర్థమైందమ్మా ఓకే. చెప్తున్నాను ఉమ్. బాగా ఆ, అర్థం చేసుకోండి. ఆ, చాలా ఆ. ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది సార్ సిగ్నిఫికేటర్ కొంచెం టేబుల్. జూమ్ ఈ చేయరా? టేబుల్ కొంచెం జూమ్ జూమ్ చేస్తున్నా. చేయరా? సిగ్నిఫికేటర్ టేబుల్ అంటారు. సిగ్నిఫికేటర్ టేబుల్ లో చూడమ్మా ప్రధాన కారకులు అంటే మీకు ఏ అంటారు. ఓకే ఓకే సార్. ఏ ఏ అని గుర్తుపెట్టుకోండి. బలమైన కారకులు బి. ఓకే సామాన్య కారకులు అంటే సి. ఓకే సార్. బలహీన కారకులు అంటే డి. వీళ్ళ వెయిట్ చెప్తున్నాను. ప్రధాన కారకులు ఏ అంటే 100%, బి బలమైన కారకులు అంటే 75%, సామాన్య కారకులు అంటే 50%, బి బలహీన కారకులు ఆ డి, సామాన్య కారకులు సి 50%, బలహీన కారకులు డి అంటే 25%. ఓకే ఓకే. ఓకే సార్. సో ఎట్లా సిగ్నిఫికేటర్ టేబుల్ తయారు చేస్తున్నారో చెప్తున్నాను. ఒక్కొక్క భావానికి ఫస్ట్ మీ భావం ఏంటి? లగ్నం. వృషభం. వృషభ ఓకే లగ్నం సార్. లగ్నము మనకి లగ్నం ఎక్కడుంది అనేది మనకి ఆ
లగ్నం. లగ్నము శుక్రుడు, రాశి అధిపతి శుక్రుడు అంటే లగ్నం దేంట్లో ఉన్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు, అంతే కదా అర్థం? అవును సార్. ఈ రాశి అధిపతి శుక్రుడు అమ్మ. అంటే శుక్రుడు అంటే మీ లగ్నం వృషభంలో ఉండొచ్చు, లేకపోతే తులాలో ఉండొచ్చు, ఉమ్. అంతే కదా? ఆ, అంటే మనం ఆహా, అంటే చాట్ అంటే లోకి సార్ వెళ్ళకుండా చూస్తున్నాం. మనం మనం చూసాం కదా అక్కడ వృషభం అన్నాం కాబట్టి శుక్రుడు ఆ, ఓకే, రాశి అధిపతి. సో అవును సార్. భావ లార్డ్ డి అంటే, డిలో ఎవరు ఎవరు రాస్తామంటే మనం ఎక్కడైతే మొదటి భావం ఉందో ఆ భావాధిపతిని రాస్తాం. కాబట్టి సిగ్నిఫికేటర్ టేబుల్లో మనం ఫస్ట్ ఎవరు రాసుకోవాలి? ఇక్కడ డిలో, ఫస్ట్ డిలో మొదటి భావానికి చూడమ్మా, అధిపతి మొదటి ఎవరు అన్నది భావానికి రాయాలి. ఆ బలహీన శుక్రుడు కారక అధిపతి. డిలో ఎవరు రాయాలి? భావాధిపతిని రాయాలి. బాబా మీరు ఎక్కడెక్కడ అధిపతి. చూస్తే బిఎల్ బిఎల్ అని ఉంటది. భావా లార్డ్, ఓకే సార్. భావా లార్డ్ ఎవరు? లగ్నాధిపతి ఎవరు? శుక్రుడు. ఓకే, శుక్రాన్ని రాయాలి. అవును సార్. ఓకే సార్. రెండోది వచ్చేసి గుర్తుపెట్టుకోండి, సిలో ఎవరిని రాస్తామంటే ఆ భావ అధిపతి నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు రాయాలి. భావాధిపతి శుక్రుడు శుక్రుడు కదా. ఆ ఆ, శుక్ర నక్షత్రాలు ఏంటేంటి అమ్మా? శుక్ర నక్షత్రాలు ఏంటేంటి? శుక్రుడు శుక్ర నక్షత్రాలు వచ్చి శుక్ర నక్షత్రాలు వచ్చేసి భరణి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. పూర్వాషాఢ. అవును సార్. సరేనమ్మా? ఆ, భరణి, ఓకే సార్. పుబ్బ, పుబ్బ, పూర్వాషాఢ. పూర్వాషాఢ. ఆ, ఈ నక్షత్రాలలో ఏ గ్రహాలు అయితే ఉన్నాయో అవి మనం సిలో రాయాలి. ఓకే సార్. ఓకే, అర్థమైంది. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయేమో చూద్దాం. గ్రహాలు గ్రహాలు చూడండి. ఇప్పుడు చూడండమ్మా, గ్రహాలు నక్షత్రాధిపతి, మన నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడు కదా. అవును సార్. ఇప్పుడు ఆ నక్షత్రాలు ఏమని చెప్పాను? ఇక్కడ నక్షత్రాలు రాయలేదు, అయినా కూడా నక్షత్రాలు రాయలేదు, మనం శుక్రుని పట్టుకుంటే తెలిసిపోద్ది కదా. అవును సార్. అంటే నక్షత్రాధిపతులు అంటే ఆ నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడే కదా. ఇప్పుడు అవును భరణి, సార్. అవును ఉబ్బ, సార్. పూర్వాషాఢకి శుక్రుడే కదా. శుక్రుడిని పట్టు చూడండి, నక్షత్రాధిపతి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరన్నా ఉన్నారా? లేరు. లేదు, ఏ నక్షత్రాధిపతికి శుక్రుడు లేడు కాబట్టి ఏ నక్షత్రాలు లేవు అని అర్థం. ఓకే, ఓకే సార్. అంటే అక్కడ మనకు కావాల్సిన నక్షత్రాలు ఏంటివి? శుక్ర నక్షత్రాలు ఏంటివి? భరణి నక్షత్రము, పుబ్బ నక్షత్రము, పూర్వాషాఢ. అవి ఉంటే పూర్వాషాఢ కదా సార్. శుక్రాధిపతి ఈ చాట్ లో వస్తాయి. లేరు అని అర్థం, ఎందుకంటే ఎక్కడ కూడా శుక్రుడు లేడు, నక్షత్రాధిపతిగా శుక్రుడు లేడు కాబట్టి. అర్థమైంది సార్. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? చార్ట్ తో సి బదులు మనం ఏం రాయాలంటే డాష్ పెట్టుకోవాలి. ఓకే సార్. సి బదులు భావకారకులు. ఓకే, భావకారకుల్లో మీకు అంటే సిలో ఏమైంది? డాష్, ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఆ భావంలో లగ్నంలో స్థితి అయిన గ్రహం, మీ లగ్నంలో ఏ గ్రహం స్థితి అయ్యింది? చంద్రుడు, గురుడు సార్. కానీ చంద్రుడే ఎందుకు ఇచ్చాడు అంటే, నేను అప్పుడు చెప్పాను మీకు డిగ్రీలను బట్టి అవి షిఫ్ట్ అవుతాయని చెప్పేసి. ఓకే. ఓకే, అంటే మొన్న మీకు చంద్రుడే మీకు లగ్నంలో భావంలో మొదటి భావంలో ఉన్నాడు, గురువు షిఫ్ట్ అయ్యాడు, అది తర్వాత చూద్దాం. చంద్రుడు ఓకే సార్. అక్కడ లగ్నంలో భావంలో ఉన్న గ్రహం చంద్రుడు. ఓకే, ఓకే సార్. అది బిలో రాసుకోవాలి. అంటే ఇక్కడ ఎట్లా రాస్తారంటే ఫస్ట్ డిలో భావాధిపతి, భావాధిపతినే శుక్రుడు, లగ్నాధిపతి శుక్రుడు, వృషభం కాబట్టి. అర్థమైంది శుక్ర సార్. నక్షత్రాల్లో ఉన్న గ్రహం, ఆ శుక్ర నక్షత్రాల్లో ఏ గ్రహం లేదు. శుక్ర నక్షత్రాలు ఏంటి? భరణి, అశ్విని, భరణి, కుబ్బ, పూర్వాషాఢ ఏ లేదు కాబట్టి డాష్ పెట్టాము. భావంలో ఉన్న గ్రహాలు రాయాలి అంటే బిలో భావంలో ఉన్న గ్రహాలు. భావంలో ఉన్న గ్రహాలు ఏంటివి? మనకి గురు చంద్రుడు. కానీ ఇక్కడ మనకి చార్ట్ లో ఏముందంటే చంద్రుడే, గురుడు షిఫ్ట్ అయిపోయాడు. ఎక్కడికి షిఫ్ట్ అయి ఉంటాడు మీ ఉద్దేశం ప్రకారం చెప్పండి? షిఫ్ట్ అయి ఉండొచ్చు గురుడు 12th కి షిఫ్ట్ అయి ఉంటాడు సార్. మేషంలో మేషంలో షిఫ్ట్ అయి ఉండొచ్చు. మేషంలో షిఫ్ట్ అయి ఉంటాడు. చూద్దామా? ఇప్పుడు
అక్కడ స్థితి అయిన గ్రహం చంద్రుడు. ఇప్పుడు చంద్ర నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, చంద్ర నక్షత్రాల్లో ఉన్న మీరు నక్షత్రాలు గుర్తు పెట్టుకోలేకపోయినా నేరుగా ఇక్కడికి వచ్చి చార్ట్ లో చూసారనుకోండి, చంద్ర నక్షత్రాల్లో రోహిణి ఏ హస్త గ్రహాలు శ్రవణం సార్. రోహిణి హస్త అవసరం లేదు. శ్రవణం సార్. ఓకే, అవసరం లేదు. నక్షత్రాధిపతి చూడండి. నక్షత్రాధిపతి ఎవరు మనకి? చంద్రుడి నక్షత్రాలు. చంద్రుడు వచ్చేసి అధిపతిగా అంటే చంద్ర నక్షత్రాల్లో ఉన్న గ్రహము చంద్రుడు, కుజుడు ఉన్నాడు ఇక్కడ. నక్షత్రాధిపతిగా చంద్రుడు ఉన్నాడు అంటే ఇక్కడ చూడమ్మా, నక్షత్రాధిపతిగా చంద్రుడు ఉన్నాడు అంటే ఇక్కడ కుజుడు ఉన్నాడు. ఓకే, గ్రహం కుజుడు. చూసారా? అవును సార్. చంద్ర నక్షత్రం అంటే నక్షత్రం ఉంటేనే కదా అధిపతి చంద్రుడు వచ్చేది. అవును సార్. అవును. ఓకే, కాబట్టి చంద్రుడి నక్షత్రంలో కుజుడు ఉన్నాడని ఇక్కడ మన గ్రహం చెప్తుంది. ఓకే, ఒకటి లగ్నంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి కుజుడు. ఓకే, కుజుడు మీకు కుజుడు దేంట్లోకి వస్తాడు? భావకారకుల్లో ఎక్కడికి వస్తాడు? ఏలోకి వస్తాడు. ఆ, వచ్చారా? ఏలో కుజుడు ఉన్నాడా? ఉన్నాడు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకటో ఒకటో భావానికి మెయిన్ సిగ్నిఫికేటర్ అంటే మెయిన్ కారకుడు ఎవడయ్యాడంటే ఏకి కుజుడయ్యాడు, ఓకే సార్. బికి చంద్రుడు అయ్యాడు, సికి ఎవరు లేరు, డికి అంటే ఇక్కడ శుక్రుడు. ఒకటో భావానికి 100% సిగ్నిఫికేటర్ బలం ఎవరిది? కుజుడు. కూర్చుడు. ఓకే సార్. ఓకే, చంద్రుడు 75% కారకుడై ఉన్నాడు, సి ఏం లేదు. శుక్రుడు 25 బలహీనం, 25% కారకుడై ఉన్నాడు, సిగ్నిఫికేటర్ అయ్యాడు. ఓకే, ఓకే సార్. నేను 1 చెప్పాను, 2 చెప్తాను, 7 చెప్తాను, 11 చెప్తాను. ఎందుకంటే మెయిన్ కాబట్టి 1 చెప్పాను, 2 కూడా చెప్తాను, 7 చెప్తాను. 7 ఎందుకంటే వివాహం మెయిన్ స్థానం, కలత్ర ఓకే స్థానం, సార్. వివాహ స్థానం. 2 ఎందుకు చెప్తానంటే వివాహానికి యోగ్యత ఉందా లేదా అనేది చూసేటప్పుడు 2, 7, 11 చూస్తారు. ఇప్పుడు 7 ఓకే చెప్తాను. సార్. 7వ భావం. 7వ భావానికి మనకి భావం 7వ భావం వచ్చేసి భావాలకి కుజుడు సార్. మామూలు భావాధిపతి ఆ, అయితే కుజుడు సార్. ఓకే, 7వ నేను భావం నేను చెప్తాను ఇక్కడికి సార్. వస్తున్నాను. మీరు చెప్పారు, అయినా కూడా చూద్దాం ఒకసారి. భావాధిపతులు 7వ భావంకి వచ్చేసి రాశి అధిపతి ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? రాశి అధిపతి బుధుడని ఇచ్చాడు. ఆ రాశి అధిపతి 7వ భావం కుజుడు ఇచ్చాడు. ఓకే, కుజుడు సార్. అవును. 7వ భావం కుజుడు అంటే అంటే ఎక్కడికి వచ్చి ఉంటది? కుజుడు అంటే వృశ్చికంలోకి వచ్చింది, అంతే కదా? అంతే కదమ్మా. 7వ భావం కుజుడు అంటే రాశి అవును అధిపతి, అవును సార్. కుజుడు అంటే అవును. వృశ్చికం. ఇప్పుడు వృశ్చికం సార్. అక్కడ మనం ఏం రాసుకోవాలి? ఆ మనం కుజుడు రాసుకోవాలి. ఎక్కడ? డిలో కుజుడు సిగ్నిఫికేటర్ చేసుకోవాలండి. డిలో. సిగ్నిఫికేటర్ టేబుల్లో సిగ్నిఫికేటర్ టేబుల్లో 7వ భావం కుజుడు. ఓకే, డిలో ఓకే డిలో సార్. కుజుడు అని రాసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కుజ నక్షత్రాల్లో ఉన్న గ్రహం. కుజ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత గ్రహాల పొజిషన్ చూడండి. నక్షత్రాధిపతుల్లో కుజుడు చూడండి. కుజుడు కుజుడు నక్షత్రాధిపతిగా ఉన్నాడు ఇక్కడ అంటే దానికి చంద్రుడు ఉన్నాడు. గ్రహం ఒక చంద్రుడు, మళ్ళీ కుజుడికి బుధుడు, మళ్ళీ కుజుడికి రాహు. 3 గ్రహాలు ఈ నక్షత్రాల్లో ఉన్నాయి. ఎవరెవరు? అవును. చంద్రుడు, బుధుడు, బుధుడు, రాహు, రాహు. కేతు చంద్రుడు, కూడా బుధుడు, ఉన్నాడు రాహు. సార్. కేతు కూడా కేతు ఉన్నాడు ఉన్నాడా? సార్. లేడమ్మ. కుజుడికి మూడు కుజ నక్షత్రాలు. అంటే ఇక్కడ యాక్చువల్ గా అంటే కుజ నక్షత్రం అంటే చంద్రుడు స్థితి అయ్యాడు అంటే ఇక్కడ కుజ నక్షత్రాలు ఏంటి మనకి? కుజ అంటే 5వ నక్షత్రమా? కుజ పైనుంచి వస్తే 5వ గ్రహం, అంతే కదా? అవును సార్. కేతు, శుక్ర, సూర్య, చంద్ర, కుజ. 5 5వ గ్రహం. 5వ గ్రహం లేదు అంటే ఏ సార్. నక్షత్రాలు వస్తాయి? లేదు సార్. మొదటి వచ్చి మృగశిర వస్తుంది. 9 నక్షత్రాల్లో మృగశిర, చిత్తా ధనిష్ట మఖ, సార్. పుబ్బ, మఖ, పుబ్బ, చిత్తా ధనిష్ట సార్. ఉత్తర, హస్త, చిత్ర, చైత్ర వస్తుంది. చిత్తా ధనిష్ట సార్. చైత్ర ఇంకోటి అక్కడ ధనిష్ట. ఓకే, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 5. ఓకే, ఇప్పుడు మనకి నక్షత్రాధిపతి కుజుడు అయినప్పుడు గ్రహం చంద్రుడు, కుజుడు ఇక్కడ బుధుడు. చూడండి కుజు అంటే ఇక్కడ కుజ అని ఉంది చూడండి అమ్మ, నక్షత్రాధిపతిగా
రాహు సార్, కేతు లేడు సార్. కనిపిస్తుందా? నక్షత్రాధిపతి కు అంటే కుజుడు. కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. కాబట్టి గ్రహం ఏమైంది? గ్రహం చంద్రాన్ని రాసింది చూడు, చంద్రాని. అవును సార్. నెక్స్ట్ మళ్ళీ కుజాని ఉంది చూడండి కింద, కు అంటే కుజుడు. ఏ గ్రహం ఉంది? అవును సార్. బుధ. బుధ. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మళ్ళీ కిందకు వస్తే ఇంకో ఇంకో కు రాహు ఉంది చూడండి. ఉన్నాడు. రాహు ఆ ఉంది రాహు సార్. అంటే 3 గ్రహాలు ఎక్కడ స్థితి, భావాధిపతి 3 గ్రహాలు ఏ ఏ ప్లేస్ లోకి వస్తాయి ఇవి? స్త్రీలోకి వస్తాయి సార్. భావకారకులు. ఓకే, ఉమ్. చూడమ్మా. బిలో బిలో మనకి ఏడో స్థానం చెప్తున్నాను. ఆ చంద్ర బుధ. సిలోకి వచ్చే చంద్రుడు, బుధుడు, రాహు. అవును సార్. మరి బిలో ఏం లేదు అంటే ఏడో భావంలో ఏ గ్రహాలు ఏ లేవు. గ్రహాలు లేదు. అవును సార్. అవును. అంతేనా? ఏడో భావంలో ఏ గ్రహాలు లేవు అవును. కాబట్టి, భావంలో గ్రహాలు లేవు కాబట్టి ఆ భావ నక్షత్రాల్లో గ్రహాల సంబంధం లేదు. ఉమ్. ఓకే, నెక్స్ట్ 11వ భావం. 11వ భావం గురువు అంటే, భావాధిపతి గురువు అంటే 11వ భావం ఎక్కడ పడి ఉంటది? ధనుసులో గాని, లేకపోతే మీనం సార్. మీనంలో గాని. ఓకే, మీనం సార్. మీనం. కాబట్టి మీనం కాబట్టి గురువు. ఓకే, గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, గురు నక్షత్రాల్లో భావాధిపతి గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు ఏంటివి? గురు ఏమీ లేవు నక్షత్రాలు సార్. ఏమీ లేవు సార్. చంద్రుడు, రాహువు, కుజుడు, చంద్రుడు, కుజుడు, సూర్యుడు, బుధుడు, కుజుడు. ఏ గ్రహాలు లేవు అంటే నక్షత్రాధిపతి లేడు కాబట్టి గ్రహాలు లేవు. ఓకే, ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి భావకారకులు. ఉమ్. ఇప్పుడు భావకారకుల్లో మనం 11వ భావం వెళ్ళామా? 11వ భావానికి ఎవరు వచ్చారు? అవును. సరే ముని సార్, అర్థం అవుతుందా మీకు? సరే అర్థం అర్థమవుతుంది. అవుతుందా? అర్థం కావట్లేదు. విన్నాను సార్, చెప్పండి అర్థం సార్. కాకపోతే అడగండి. అలాగే అర్థం సార్. కాకపోతే అడగండి. మరి సార్. చాలా అంటే అర్థం కాకుండా ముందుకెళ్తే టాపిక్ బాగుండదు. ఓకే సార్. అంటే 11వ భావానికి భావాధిపతి మీనంలో ఉంది కాబట్టి గురువు అధిపతి, భావాలాడు. దాన్ని మనం డీలో రాస్తాము. ఆ గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు, గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు అంటే నక్షత్రాలు చూడని అవసరం లేదు. నేరుగా మీరు ఇక్కడికి వచ్చేసి ఆ నక్షత్రాధిపతులు చూస్తే చాలు. నక్షత్రాధిపతి అంటే ఏంటి? గురు నక్షత్రాలు అన్నాం కదా, గురు నక్షత్రాలకు గురువే కదా అధిపతి. గురువు లేడు ఇక్కడ ఎక్కడ అవును కూడా. సార్. అవును సార్. అవును. గురువు లేడు కాబట్టి గురు నక్షత్రాలే రాలేదని అర్థం. కాబట్టి అక్కడ మనం డాష్, ఎక్కడ భావకారకుల్లో సిలో డాష్ అన్నమాట. ఓకే, సిలో డాష్. 11వ భావానికి సిలో డాష్. నెక్స్ట్ వచ్చేసి ఆ బి. బి అంటే ఏం చెప్పాను? 11వ భావంలో స్థితి అయిన గ్రహాలు. స్థితి గ్రహాలు శుక్రుడు, ఏ కేతు. గ్రహాలు స్థితి అయిన? శుక్రకేతు. ఈ సింపుల్ గా ఏం లేదు. డి అంటే భావాధిపతి, బిఎల్. డి అంటే బిఎల్, భావాలాడ్. అర్థమైంది భావాలాడ్ సార్, రాసుకోండి. అర్థమైంది. పోతే ఆ భావములో ఉన్న భావ నక్షత్రంలో ఉన్న గ్రహాలు, ఆ భావ నక్షత్రాలు చూడండి. భావ నక్షత్రాలు మనకు తెలుసు. గురువు అంటే మనకు నక్షత్రాలు తెలుసు. ఓకే, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు వస్తాయి. ఆ నక్షత్రాల్లో ఏదైనా గ్రహం స్థితి అయిందా చూడండి, అవి రాయండి. పోతే బిలో భావంలో స్థితి అయిన గ్రహాలు ఉన్న గ్రహాలు రాయండి. ఆ గ్రహాల నక్షత్రాల్లో ఏదైనా గ్రహం ఉందా? ఇప్పుడు భావాల్లో శుక్రకేతు, 11వ భావంలో శుక్రుడు, కేతు ఉన్నాడు. ఇప్పుడు శుక్ర నక్షత్రాల్లో ఏమున్నాయి? ఏమీ శుక్ర లేవు సార్. నక్షత్రాలు చూడండి. లేవా? సరే, మీరు లేవు అన్నారు సార్. కాబట్టి చూస్తాం. నక్షత్రాధిపతి చూడండి, శుక్రుడు లేడు. శుక్రుడు లేడు కాబట్టి శుక్రుడు లేడు కాబట్టి నక్షత్రాలు లేవు. ఇంకోటి ఏంది దాంట్లో? ఇంకొక ఇంకొక గ్రహం కేతు ఏంటి సార్. దాంట్లో? స్థితి అయిన గ్రహం కేతు సార్. స్థితి అయిన కేతునా? యాక్చువల్ గా కేతు 12th లో స్థితి అయి ఉన్నాడు సార్. 11th కి వచ్చేసాడు. వచ్చినట్టు ఎందుకు చూసుకోవాలి సార్? అది చెప్పాను కదా, మనకు డిగ్రీలు చూస్తాము. ఉమ్. డిగ్రీలు చూసి మీకు మీకు 2 చార్ట్లు ఇచ్చాను నేను. ఒక చార్ట్ మీకు ఎన్ఎస్ హాస్టల్ లైవ్ లోకి వెళ్ళి చూసాను.
ఇది మనకి ఉమ్, కేపీ మన ఆన్లైన్ జ్యోతి. ఈ రెండు టాలీ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ వస్తే. ఓకే సార్. అప్పుడు మీకు తెలిసిపోద్ది ఏ గ్రహం ఏ భావంలోకి అయింది అంటే. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ గా ఉంటే వీళ్ళు కరెక్ట్ గా చెప్తారు. ఇప్పుడు చెప్తాను మీకు. మీకు వస్తే మీకు మీ భావ కుండలిలోకి వెళ్తున్నాను నేను. ఇక్కడికి వచ్చేసి చూడండి, లగ్నంలో మీరు ఎక్కడ ఏది అడిగారు, మనకి కావాల్సింది మీనంలో కదా. ఉమ్, మీనంలో వచ్చేసి మనకి ఏ భావం అనుకున్న 11 కదా మనం అనుకుంది. ఇది అవును 12 సార్. 11 మీనంలోకి వస్తుంది. మీనంలో శుక్రుడు ఉన్నాడు. కేతు ఏం చేశాడు, కేతు వచ్చాడు శుక్రుడు 11లోకి. అవును సార్. కేతు షిఫ్ట్ అయ్యాడు అంటే ఏం అర్థం అవుతుందంటే, కేతు డిగ్రీలు భావానికి దగ్గరగా ఉండాలి. నేనేం చెప్పాను, భావాకి అతను తీసుకున్నది కృష్ణమూర్తి ఆర్బ్ అంటారు. ఆర్బ్ అంటే 5 డిగ్రీలు తీసుకుంటున్నారు, కానీ కృష్ణమూర్తి 3 డిగ్రీల 20 నిమిషాలనే తీసుకున్నాడు. అంటే కస్ప్ అంటారు. కస్ప్ అంటే భావపు మొదటి డిగ్రీలని ఈ 3 ఉహు, డిగ్రీల 20 నిమిషాల వ్యవధిలో ఏదన్నా గ్రహం ఉంటే అది తర్వాత భావంలో ఉన్నట్లు లెక్క అని కృష్ణమూర్తి చెప్పాడు. కాబట్టి కేతువు ఇక్కడ 12లో కాకుండా 11లో స్థితి అవుద్ది. ఓకే సార్. అది మీకు దేంట్లో చెప్తారంటే ఇక్కడ తెలిసిపోద్ది మీకు. ఈ ఇక్కడ ఇచ్చాడు చూడండి, కేపీ భావకుండలి. కేపీ భావకుండలి ఇతను ఏంటంటే ఇవి మీకు భావాలు కాదు. ఇప్పుడు చంద్రుడు ఒకటి అంటే మీ లగ్నం అది ఎక్కడి నుంచి ఒకటి ఉందో అదే మీ లగ్నం. అవును సార్. అంటే మీ లగ్నం వృషభంలో ఉందనుకోవద్దు, సారీ మేషంలో ఉందనుకోవద్దు. అదే సార్. కింద రాసాడు చూడండి, ఇక్కడ ఇవ్వబడిన కేపీ కప్స్ కుండలి ఆయా గ్రహాల భావస్థితిని సూచిస్తుంది. నాకి కాదు, రాశులను బట్టి చెప్పడం లేదు అతను. ఓకే, ఈ భావాలు అంతే. ఒకటో భావం అంటాడు అంతే. ఒకటో భావం మీకు తెలుసు, ఒకటో భావం లగ్నం మీది. ఓకే, వృషభంలో ఉందని. అవును సార్. ఓకే ఆ సార్. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇది వృషభం అనుకోవాలి ఇక్కడ నుంచి. ఓకే, ఓకే సార్. ఇక్కడ తెలిసిపోద్ది. ఇప్పుడు మీకు చెప్పండి, ఈ ప్రకారం ఇది లగ్నం వృషభం అయితే మీరు మీనం ఏమని చెప్పారు మీకు. మీరు మీనం 11, అవును సార్. 11వ భావం, 12వ భావం మేషం. ఉమ్, 12 12లో ఉన్నాడు. 11లో మీకు శుక్రకేతువులు ఉన్నారు. అంటే కేతువు షిఫ్ట్ అయ్యి దేంట్లోకి వచ్చాడు, 11లోకి వచ్చాడు అని వీళ్ళు క్లియర్ గా ఇచ్చేస్తారు. మేము కన్ఫ్యూజ్ చేయరు ఎవరు. ఓకే సార్. ఈ ఆన్లైన్ జ్యోతిషోళ్ళు ఏ గ్రహాలు ఎక్కడికి షిఫ్ట్ అయినాయో ఆ వాటితో పాటు ప్రాపర్ ఇచ్చేస్తాడు. ఓకే సార్. మనం ఇది మొన్న చూసిన ఆస్ట్రో లైవ్ చూసాం. దాంట్లో ఏంటంటే గ్రహాలు అక్కడ ఏ ఎలా పొజిషన్ అయ్యే చెప్తాడు, ఈ షిఫ్ట్ చేసి చూపిస్తాడు. ఇది చాలా మీకు ఈజీగా ఉంటది. ఓకే సార్. మీకు ముని సార్ అంతమందికి జరిగిన క్లాసులో కొంచెం నేను ఎన్ఎస్ ఆస్ట్రో లైవ్ లో కేపీ పద్ధతి ప్రకారం తీసి చూపించాను. అక్కడ గ్రహాలు ఏ భావంలో ఉన్నాయో భావంలో చూపిస్తారు. దీంట్లో ఏంటంటే ప్రాపర్ మీకు షిఫ్ట్ అయినవి కూడా చూపిస్తారు. ఇది చాలా మీకు చాలా హెల్ప్ గా ఉంటుంది. అర్థమైంది సార్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సిగ్నిఫికేటర్ టేబుల్లో మనకి 11కి ఎవరు వచ్చారు, కేతు. అంటే కేతు ఎందుకు ఆ నక్షత్రాల్లో కేతు ఉంది, ఏ అవును సార్. గ్రహాలు ఉన్నాయని చెప్పి. సరే, ఇప్పుడు మనం ఎలా టేబుల్ చూస్తామంటే ఒక మనిషికి వివాహ యోగ్యత ఉందా లేదా అని చూసేటప్పుడు 2, 7, 11 చూడాలి. కానీ 7 సబ్లాడ్. 7 సబ్లాడ్ ఎవరు, ఇక్కడికి వెళ్ళండి కృష్ణమూర్తి పద్ధతిలోకి వెళ్ళి 7వ భావం సబ్లాడ్ తీయండి. 7వ భావం సబ్లాడ్ ఎవరు, వీళ్ళు ఇక్కడ సబ్లాడ్ కూడా ఇస్తారు. 7వ భావం సబ్లాడ్ బుధుడు. ఓకే, 7వ భావం సబ్లాడ్ బుధుడు. ఓకే అంతేనా. సార్. సబ్సబ్లాడ్ వచ్చేసి శుక్రుడు. మనకు కావాల్సింది రాహు, కానీ మనకి సబ్లాడే తీసుకుందాం. సబ్లాడ్ ఒకవేళ సిగ్నిఫికేషన్ లేకపోతే అప్పుడు రాహుకి వెళ్దాం. 7వ భావం సబ్లాడ్ బుధుడు. ఇప్పుడు ఈ బుధుడు 2, 7, 11 ఏదో ఒక భాగాన్ని సిగ్నిఫై చేస్తే అతనికి వివాహ యోగ్యత ఉంది అని కృష్ణమూర్తి చెప్తాడు. ఏం చెప్తాడు, సబ్లాడ్ బుధుడు. 2, ఈ 7, సబ్లాడ్ 11 సార్. 2, 7, 11 ఏదో ఒక భావాన్ని సిగ్నిఫికై చేసి రెండో భావాన్ని సిగ్నిఫికై చేస్తున్నాడు. కాకపోతే బలహీనంగా సిగ్నిఫై చేస్తున్నాడు. అంటే 25% సిగ్నిఫికేషన్ ఉంది. 7కి వచ్చి బుధుడు 50% లో సిగ్నిఫికేషన్ అవుతున్నాడు. పోతే 11కి లేడు. కాబట్టి ఏదో ఒక స్థానానికి సిగ్నిఫికేషన్ అయితే అతనికి వివాహ యోగ్యత ఉంది. ఓకే, కానీ ఓకే సార్. కానీ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఈ బుధుడు మళ్ళీ వ్యయస్థానాలు 1, 6, 11కు సిగ్నిఫికేషన్ అయితే ఒకటి అంటే దానికి లేదు 6
6కి సిగ్నిఫికేషన్ లేదు, 10కి సిగ్నిఫికేషన్ లేదు. ఇలా 1, 6, 10కి కూడా సిగ్నిఫికేషన్ అయితే లేదన్నా ఏదైనా దుస్థానాలకి సిగ్నిఫికేషన్ అవుతున్నాడా ఎక్కువగా? అంటే దుస్థానాలు అంటే 3, ఆ ఆ, 6 8, 12 6, సార్. 6కి లేదు, 6కి లేదు, 8కి లేదు, 12కి అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వివాహ యోగ్యత ఉంది. ఎందుకంటే ఏడో ఏడో భావం సబ్లాడ్ బుధుడు మన వివాహ స్థానాన్ని సిగ్నిఫికేషన్ చేస్తున్నాడు 50%. ఇక్కడ వచ్చేసి రెండో స్థానానికి కూడా చేస్తున్నాడు కాబట్టి ఓకే. ఆ 1, 6, 10 వ్యయ స్థానాలకు చేయటం లేదు. పోతే ఇట్లా కండిషన్స్ ఏముంది, వాళ్ళకి 25 సంవత్సరాల లోపే పెళ్లి అవుతుంది, యోగ్యత కనుక్కున్నాం, ఉంది, ఆమెకి వివాహ యోగ్యత ఉంది. పోతే ఎప్పుడు పెళ్లి అవుతుంది? 25, 25 మధ్యలో అవుతుందా? 25 డిలే మ్యారేజ్, 25, 30 అవుతాయా? 30 తర్వాత అవుతుందా? అంటే కండిషన్స్ వస్తాయి మళ్ళీ. ఇప్పుడు ఒకటి వచ్చేసి వివాహ యోగ్యత ఉంది, రెండోది వచ్చేసి ఆమెకి ఏదైనా ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ అవుతున్నాయా, ఏదైనా గ్రహాలు, శని ఏ గ్రహాలని శని మీకు శని రెట్రోగ్రేడ్ శని అయినాయి? రెట్రోగ్రేడ్ అయింది సార్. ఏమ్మా? శని రెట్రోగ్రేడ్ అయింది సార్, వక్రించింది. శని రెట్రో, ఒక గ్రహం, ఎక్కువ గ్రహాలు ఏమి రెట్రోగ్రేడ్ కాలేదు, ఒక గ్రహమే రెట్రోగ్రేడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి శని దృష్టి. శని ఇక్కడ మనకి శని ఎక్కడన్నా ఉన్నాడా? శని ఈ స్థానాల్లో ఎక్కడన్నా 2, 7, 11లో శని ఎక్కడన్నా ఉన్నాడా? శని 2కున్నాడు, సరేనా? 2లో ఆ, సిగ్నిఫికేషన్ అయ్యాడు, 7కి సిగ్నిఫికేషన్ లేడు, 11కి శని సిగ్నిఫికేషన్ లేదు. కానీ శని తక్కువ సిగ్నిఫికేషనే ఉంది, 2కి ఆ. సిగ్నిఫికేషన్ అయ్యాడు కానీ తక్కువే సిగ్నిఫికేషన్. తర్వాత పోతే పునర్భూ దోషం అంటారు. అంటే శని శని నక్షత్రంలో చంద్రుడు గాని, చంద్రుడి నక్షత్రంలో శని గాని ఉంటే దాన్ని పునర్భూ దోషం అంటారు. అలాంటిది ఏమన్నా ఉందా? లేదు సార్, అసలు శని పునర్భూ దోషం నక్షత్రంలో అంటే ఎవరు లేరు. వివాహం. ఏమ్మా? శని నక్షత్రంలో ఎవరు లేరు సార్. ఇప్పుడు శని, చంద్రుడు, చంద్రగ్రహము శనికి ఏమన్నా సబ్లాడ్ అయ్యాడా? లేడు, గురువు అవుతున్నాడు. చంద్రగ్రహముకి సబ్లాడ్ ఎవరు అవుతున్నాడు? గురువు అవుతున్నాడు. పోతే శనికి సబ్లాడ్ చంద్రుడు కావట్లేదు, అంటే పునర్భూ దోషం అలాంటివి ఏమి లేవు. పోతే నెక్స్ట్ శని ఎక్కడో ఒక్కదిక్కడ కొంచెం సిగ్నిఫికేషన్ అయ్యాడు. ఇట్లా మనము పోతే శని దృష్టి, శని తన వివాహ దృష్టిని ఏం చేస్తున్నాడు? శని చూస్తున్నాడా? శని తన వేదిక ప్రకారం చూస్తే శని ఎక్కడున్నాడు మనకి? 3లో ఉన్నాడు సార్. శని లగ్నం నుంచి 3లో ఉన్నాడు. 3లో ఉంటే శనికి తన గ్రహ దృష్టిలు ఏంటివి? 3, 10. 3, 10 అంటే 7 తోటి ఎక్కడ చూస్తాడు శని? ఇక్కడి నుంచి కుజుడిని చూస్తాడు, సరేనా? అవును సార్. కుజుడిని చూస్తాడు. ఈమె లగ్నం ప్రకారం, వృషభం ప్రకారం ఈ శుభగ్రహాలు వచ్చేసి శుక్రగ్రహము, అంటే కేంద్ర కోణాలు వచ్చి 1, 5, 9, 1, 2, 3, 4, 5, 5 అంటే బుధుడు, సరేనా? శుక్రుడు, బుధుడు, బుధుడు, శని సార్. శని, ఈమెకు శుభగ్రహాలు. అయితే శని సహజంగా పాపగ్రహము, కానీ ఇక్కడ శుభగ్రహము కాబట్టి ఇక్కడి నుంచి 7వ స్థానం కుజుడిని చూస్తున్నాడు. కుజుడు వచ్చేసి ఇక్కడ ఈమెకు పాపగ్రహం. అవును అర్థమైందమ్మా? సార్. అర్థమైంది సార్, కుజుడు అర్థమైంది. ఆ కుజుడు దాన్ని ఎలా వచ్చేసి చూడాలో అర్థం కాదు. కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు ఇక్కడ. అవును సార్. కానీ కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్న కుజుడు ఆ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చూడాలి. మూల త్రికోణంలో, అంటే కుజుడు ఇక్కడ పాపగ్రహం. ఓకే, ఉమ్. కుజుడు పాపగ్రహము, కానీ కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఉచ్చ స్థితిలో ఉంటే పాపగ్రహం శుభగ్రహం అవుతుంది. కానీ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? 20 డిగ్రీలు 13 నిమిషాల్లో ఉన్నాడు సార్. 20 డిగ్రీ మనం అప్పుడు చెప్పుకున్నాం. కుజుడు ఎన్ని డిగ్రీల్లో ఉంటే ఆ ఆ, ఆ, ఇదేంటి మకరంలో ఎన్ని డిగ్రీల్లో ఉంటే 27 డిగ్రీలు ఏదో చెప్పాను నేను ఉచ్చ స్థితి అని. 27 డిగ్రీలు సార్. 27 డిగ్రీలు పరమోచ్చ స్థితి, 26 దాకా ఉచ్చ స్థితి. అవును సార్. అంటే మీ 20 డిగ్రీల్లో పడుతున్నాడు కాబట్టి 26 లోపల పడుతున్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఉచ్చ స్థితి అంటే ఇది పాపగ్రహమైన మొత్తమే ఇస్తుంది. ఓకే. అయితే ఒక్కోసారి మన నవాంశ పట్టికలో కూడా చూసుకొని ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం ఇక్కడ నీచిలోకి రావచ్చు. కుజుడు ఇక్కడ నీచిలోకి వచ్చాడు చూడండి కావాలంటే.
అంటే నవాంశలో ఇక్కడ నీ నవాంశలో నీచిలోకి వచ్చాడు. ఓకే. ఓకే, అంటే మనం ఇక్కడ ఎంత ప్రయత్నించి శుభత్వం తీసుకురావాలన్నా నీచత్వంలోనే ఉన్నాడు ఆ గ్రహం. ఓకే సార్. అంతేనా, మరి అంతే కదా. మరి ఇక్కడ అంతే. ఆ, మకరం మకరం ఉచ్చ స్థానం అయితే కర్కాటకం నీచ స్థానం. అవును సార్, అవును. అట్లా మీరు క్యాలిక్యులేషన్స్ వేసి ఆ కొంత వేదికను పట్టుకొని ఆ ఈ శనికి శుభదృష్టి, శని వచ్చి కుజుడిని చూస్తున్నాడు కాబట్టి కుజుడు ఆల్రెడీ పాపగ్రహము. కుజుడు వచ్చేసి వివాహానికి 3 గ్రహాలు చూస్తాం మనం, శుక్రుడు, కుజుడు, గురువు. ఓకే, అవును సార్. వేదిక ప్రకారం ఈ 3 గ్రహాలను చూస్తాము. కృష్ణమూర్తి ప్రకారం 2, 7, 11 స్థానాలను చూస్తాము. శని తన ఏడో దృష్టితోటి కుజుడిని చూస్తున్నాడు. తన స్పెషల్ లుక్ 3 తోటి ఏ భావాన్ని చూస్తున్నాడు? రాహు